హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో మన నాగ్ సార్ హోస్టింగ్ ఎలా ఉండబోతుంది, కంటెస్టెంట్స్ని ఏ క్వశ్చన్లు అడగబోతున్నారు, పిలి పుల్లి అని చెప్పి లాస్ట్ టైం చెప్పారు కదా. సో నేను డిసైడ్ చేస్తా ఎవరు పులి ఎవరు పిల్లి అని. సో ఈరోజు కాన్సెప్ట్ కూడా అంటే వీకెండ్ కాన్సెప్ట్ కూడా అలాగే ఉండబోతుందా, ఎవరు పుల్లి ఎవరు పిల్లి అని చెప్తారా. సో చెప్తే ఎవరు పులి ఎవరు పిల్లి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు, నాగమామని ఎవరు చెప్పే అవకాశం ఉంది, ఈ పాయింట్స్ మేము డిస్కస్ చేసుకున్నాము. చాలామంది కనిపిస్తూ ఉంటుంది నువ్వేదో నిద్ర మానుకొని టైం వేస్ట్ చేసుకుని ఈ వీడియోలో నేను చేయడం తెస్తే అడే ఉండదు, అంతా డొల్లే అని చెప్పి. బట్ నాకు ఎందుకు అనిపిస్తుందంటే ఉంటుంది బాగానే అని చెప్పి ఎపిసోడ్ ఒకటి లాస్ట్ సీజన్లో బాగా చేశారు నాగార్జున గారు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే మాత్రం. చాలా ఎపిసోడ్స్, చాలా వీకెండ్ ఎపిసోడ్స్. రెండు, క్రియేటివిటీ మారింది కాబట్టి, కొంచెం హిందీ ఫ్లేవర్ యాడ్ అయింది కాబట్టి వాళ్ళకి వీకెండ్ ఎపిసోడ్స్కి ఉన్న ఇంపార్టెన్స్ బాగా తెలుసు. సో వాళ్ళు కనుక డీల్ చేస్తే నాగార్జున గారితో ఖచ్చితంగా గట్టిగా అడిగిపిస్తారు కొన్ని పాయింట్స్. కొంతమంది కంటెస్టెంట్స్ని అట్లీస్ట్ సగం మంది నేను నాగార్జున గారిని కన్విన్స్ చేసి, నాగార్జున గారి మనస్తత్వం అది కాదనమాట, తిట్టేయటం ఎవరి మీద నరిచేయటం అలాంటివి ఉండవు ఊరికినే. సో కాకపోతే వీళ్ళు కొంచెం చెప్పి చేస్తారనిపిస్తుంది. ఒకటి, ఈ BB8 మీద పెద్దగా బజ్ లేదు, ఎందుకంటే ఎవరు తెలిసిన కంటెస్టెంట్స్ ఎవరు లేరు కాబట్టి బజ్ లేదు. అందరూ ఈ వీకెండ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ వీకెండ్లో నాగార్జున గారు హోస్టింగ్ కనుక బాగుంటే నెక్స్ట్ వీక్ నుంచి షో చూసే వాళ్ళు ఎక్కువ మంది యాడ్ అవుతారు అని నేను అనుకుంటున్నా. ఇవన్నీ జరుగుతాయని అనుకుంటున్నా. బట్ అగైన్ నేను అనుకోవటమే కానీ అక్కడ ఏది రాస్తుంటే జరిగిద్ది అంటే స్క్రిప్ట్లో వాళ్ళు ఏవి రాస్తే జరిగిద్ది. స్క్రిప్ట్ ఉంటుంది, సాటర్డేకి స్క్రిప్ట్ ఉంటుంది. మళ్ళీ అదేంటి స్క్రిప్ట్ అనే వర్డ్ యూస్ చేసేవారు అంటారేమో. సాటర్డే స్క్రిప్ట్ ఉంటుంది, వాళ్ళు అడిగి ఏ క్వశ్చన్ అడగాలి ఏంటన్న స్క్రిప్ట్ ఉంటుంది. వాళ్ళు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి నాగార్జున గారు కనుక షో చూస్తే నాగార్జున గారు వెంటనే కౌంటర్ అయ్యగలుగుతారు. లేదంటే మనకు తెలిసిపోతుంది చూసి వచ్చారా నాగార్జున గారు చూడకుండా వచ్చారని. చూసారని అనుకుంటున్నా, బాగా అడుగుతారని అనుకుంటున్నా, దుమ్ము దులుపుతారు అనుకుంటున్నా. అదర్వైజ్ ఈరోజు వినాయక చవితి కాబట్టి సాటర్డే ఈజ్ ఆల్సో ఫన్ డే అంటే మాత్రం మనం ఏం చేయలేము. సో ఎవరు పులి ఎవరు పిల్లి అయ్యే అవకాశం ఉంది. ఏ కంటెస్టెంట్స్ నాగార్జున పొగుడతారు, పొగిడితే ఏ పాయింట్స్తో పొగుడతారు, క్వశ్చన్ చేస్తే ఏ పాయింట్స్తో క్వశ్చన్ చేస్తారని చెప్పి నేను కొంతమంది ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకున్నా. మన ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో క్వశ్చన్ అడిగి రిప్లైస్ ఆన్ చేయించిన ఆప్షన్ ఉందో నాకు ఈరోజు తెలిసింది. సో ఆ క్వశ్చన్కి రిప్లైలు ఆన్ చేసి వాళ్ళందరూ చదివి చాలామంది ఒక 40-50 మంది రెస్పాండ్ అయినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు టైం తీసుకొని రెస్పాండ్ అయ్యారు. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అని కుదిరితే లైవ్ లేదని జరుగుతూ ఉంటే చెప్తూ ఉంటాను. అలాగే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం తెలియగానే వెంటనే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయటం, దాని మీద వీడియో చేయటమో చేద్దాం. అసలు రేపు ఎలిమినేషన్ ఉంటుందా లేదన్నది కూడా ఈ వీడియో చివరిలో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫర్ సపోజ్ మణికంఠతో స్టార్ట్ చేయరు కానీ నేను మణికంఠతో స్టార్ట్ చేస్తా. మణికంఠకి పుల్ల అంటే పిల్లే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఏంటి మణికంఠ అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతారు. మణికంఠని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు నాగార్జున గారు. బాగా తిట్టారు, బాగా పొగిడారు. సో కొంచెం ఆయనకున్న ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవి హైలైట్ చేస్తేనే ఆయన డిమోటివేట్ అవ్వకుండా చూసుకుంటారు. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు, అటు ఇటు అయితే మళ్ళీ ప్రమాదం అని చెప్పి. ఏంటి మణికంఠ అసలు నువ్వు ఎందుకు వచ్చావు షోకి అంటారు. సార్ ఇలా రెస్పెక్ట్ ఎర్న్ చేసుకోవడానికి, మనీ ఎర్న్ చేసుకోవడానికి, మా వైఫ్, నా పిల్లలు, మా అత్తమామలు అవన్నీ మనకి చెప్పినవన్నీ అటు ఎర్న్ చేసుకోవడానికి వచ్చాను సార్ అంటే. దానికి నీ బ్యాక్ డ్రాప్ స్టోరీకి ఏమైనా సంబంధం ఉందా? అది చెప్పినంత మాత్రాన, దాన్ని క్యారీ చేసినంత మాత్రాన ఇక్కడ ఏమైనా యూజ్ అవుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది. విష్ణుప్రియకి అయితే చాలా పెద్ద స్టోరీ ఉంది, ఇంకొకరికి చాలా పెద్ద స్టోరీ ఉంది, భాషాకు ఒక పెద్ద స్టోరీ ఉంది. భాషాబాయ్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ 8th month ఎంతో అంట, ఆయనకో స్టోరీ ఉంది. అవన్నీ ఆదిత్య ఓం గారికి అయితే ఇంకా పెద్ద స్టోరీ ఉంది. సో అవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ గేమ్కి ఎలా ఉపయోగపడుద్ది? నీవు నీ స్టోరీ వల్ల, నీ యాటిట్యూడ్తో పక్కన వాళ్ళని ప్రమాదంలో నెట్టేస్తున్నావు, వాళ్ళ గేమ్ పాడైపోతుంది నీ వల్ల. సో వాళ్ళు ఎంతసేపటికి నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం, నువ్వెక్కడ హట్ అవుతావా అని చెప్పి కొంతమంది నీ కోసం కేర్ తీసుకోవటమే సరిపోతుంది, ఇలా అయితే కష్టం అని చెప్పి ఈ కొన్ని పాయింట్లు చెప్తారు. అరిచి అలా చెప్పరనమాట. ఎయిదర్ మణికంఠకి అందరి ముందే చెప్తారు, లేదంటే స్పెషల్ కేసు కాబట్టి తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టిన నాగార్జున గారు అక్కడి నుంచి మాట్లాడి అలాగే మోటివేట్ చేస్తారు. నీ దగ్గర లాజిక్ ఉంది, నువ్వు అబ్జర్వేషన్ కరెక్ట్గా చేస్తున్నావు, నువ్వు ఆ పాయింట్స్ కనుక పట్టుకొని కరెక్ట్గా గేమ్ చూసుకుంటే నీ గేమ్ బాగుంటుంది. అంతేగాని నువ్వు వెనకాల నా స్టోరీ అని చెప్పి దాన్ని క్యారీ చేస్తే మాత్రం నీ గేమ్లో మాత్రం నువ్వు డౌన్ అయిపోతావు అని చెప్పి చెప్తారేమో అని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా డీలింగ్ అయితే మాత్రం చేస్తారు, అరవకుండా. అలాగే లాస్ట్కి టచ్ చేయటం, లేదంటే స్టార్టింగ్లో టచ్ చేయటం కానీ ఈ పాయింట్ చేసేస్తారు. బట్ పిల్లే ఇస్తారన్నమాట. ఇంకో పాయింట్ కూడా అడుగుతారు మేజర్గా విష్ణుప్రియకి నామినేట్ చేయాలా లేదని చెక్ చేశాడు కదా. 3 రోజులు తనతో ట్రావెల్ చేసి తను ఏమైనా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తుందా ఏంటని చెప్పి ఆ పాయింట్స్ యూస్ చేశాడు కాబట్టి, అలా నువ్వు అసలు ఎలా చేస్తావు అని చెప్పి దాని వరకు క్వశ్చన్ చేస్తారు. అలాగే నువ్వు అలా చేయటం వల్ల వేరే వాళ్ళు నీతో ఎలా ట్రావెల్ చేస్తారు హౌస్లో, వాళ్ళు నిన్ను ఎలా ట్రస్ట్ చేస్తారు,
ఇది మోసం చేయటం కాదా అని చెప్పి దీని మీద క్వశ్చన్ చేసే అవకాశం అయితే గట్టిగా ఉంది. నెక్స్ట్ నైనిక, నేను ర్యాండమ్గా చెప్తున్నా, ఆయన ఇదే ఆర్డర్ ఫాలో అవ్వడం లేదు. నైనికకి ఖచ్చితంగా పులే ఇస్తారు. ఏజ్ చిన్నదైనా సరే ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతున్నాం అమ్మ అని చెప్పి పొగుడతారు. చిన్న ఏజ్లో కూడా అంత క్లాన్ని యాజ్ ఎ లీడర్గా లీడ్ చేయటం, ఆ క్లాన్ని ఒక టాస్క్లో గెలిపించడం, తను ఇండివిజువల్ టాస్క్లో గెలిచి తను కూడా చీఫ్ అవటం. సో వీటన్నిటితో పోల్చుకుని ఆవిడకి పులిచ్చి ఎంకరేజ్ చేస్తారు బాగా. అలాగే ఎక్కడైనా కొన్ని విషయాల్లో ఎక్కడ అడగాల్సిన విషయాన్ని నువ్వు అక్కడ అడగలేదు, అది కొంచెం మార్చుకోమ్మా అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఓ పక్కన యష్మి వరుసగా టప్ 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 అని చెప్పి నైన్గా అన్ని పనులు అసైన్ చేస్తున్నప్పుడు అక్కడే క్వశ్చన్ చేస్తుంటే యష్మిని బాగుండేది, ఇది కొంచెం చూసుకోమని. బట్ వాట్ ఎవర్ షీ పర్ఫార్మ్ టిల్ నో, ఏదైతే తన పర్ఫార్మెన్స్ ఉందో ఈ రోజు వరకే మాత్రం బాగుంది. సో తనకైతే మాత్రం పొగిడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ పులి పిల్లి అని ఇస్తే మాత్రం ఖచ్చితంగా పులి వేస్తారు ఆవిడకి. నెక్స్ట్ భాషాబాయ్, మన మగజాతి ఆనిముత్యం. మన మగజాతిని ఉద్ధరించడానికి బయట ఎన్నో సమస్యలు ఉన్నా సరే మన కోసం బిగ్ బాస్ హౌస్లో గడిగిపెట్టాడు భాషాబాయ్కి మరి అంతటి భాషాబాయ్కి మరి పులిస్తారా పిల్లిస్తారా అంటే ఖచ్చితంగా భాషాబాయ్కి ఏ మాత్రం తగ్గేది లేకుండా పిల్లే ఇస్తారు. భాషాబాయ్ ఈ టైటిల్ 8 అన్నావు, నాకు ఆ 8 అక్కడ నీ వాయిస్ ఏంటని చెప్తే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం నువ్వు ఎక్కడా కనిపించలేదు. కుళ్ళు జోకులు వేసుకుంటా ఉన్నావు. కుళ్ళు జోకుల కోసం ఏమన్నారులేండి. భాషాబాయ్ ఆనిముత్యాలు అని చెప్పి ఆయన మీద మీమ్స్ కానీ లేదంటే ఆయన వేసిన జోకులన్నీ ఒక వీడియో చేసి వేసినా కూడా ఆశ్చర్యపోతున్నా. బట్ ఎక్కువగా నిద్రపోతాను ఎక్కువ ఉన్నావు చెప్తే గేమ్లో నీ ప్రెజెన్స్ మాత్రం కనిపించలేదు అని చెప్పే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒకటి నిద్ర మీద ఆయనకు వచ్చిన వార్నింగ్స్ కానీ ఇవి కానీ. 2 ఆరెంజ్ విషయంలో కూడా ఏంది భాషాబాయ్, నీకు ప్రతిదీ రూల్స్లో రాసి ఉంచాలా, నీకోసం రాజ్యాంగం రాయాలా, లేదంటే రూల్ బుక్లో రాయాలా. ఫుడ్ని రెస్పెక్ట్ చేయడం అన్నది అది ఒక డిఫాల్ట్ థింగ్. దానికోసం ఎవరు రూల్ రాస్తారని చెప్పి దాని గురించి క్వశ్చన్ చేసే ఇది ఉంది. ఇంకా బాగా ఆడాలి, నువ్వు అసలు ఏం ఆడటం లేదు, ఫైర్ కావాలి మాకు. ఏదైతే భాషాబాయ్ నాకైతే నేను విషయం చెప్తారు కానీ నా పర్సనల్ మాట, బయట ఏదైతే భాషాబాయ్ ఫైర్ చూపించాడో లోపల మాత్రం ఆ ఫైర్ లేదు. బయట 1 lakh వాళ్ళలా పేలిన భాషాబాయ్ లోపల సేమ్ టపాకాయలో కూడా పేలటం లేదు. చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది నాకైతే మాత్రం. ఆ సోనియా వాళ్ళ గొడవ వల్ల ఆ రోజు ఫైర్ అవ్వటమే తప్పితే అంతకుమించి ఫైర్ ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ నామినేషన్స్లో కూడా ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ అభయ్ కూడా పులి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇలా చెప్తాను, నామినేషన్స్లో ఇన్ని లాజిక్స్ మాట్లాడినావు నువ్వు. సో ఫస్ట్ ఎన్ని చెప్పిన తర్వాత పిల్లి వేస్తారు మాట్లాడి నువ్వు పక్కన వాళ్ళ బ్రిక్స్ పడేయటం రాంగ్ అనిపించలేదా నీకు అని చెప్పి అభయ్కి క్లాస్ పీకే అవకాశం ఉందన్నమాట. సో ఏదైతే నువ్వు స్ట్రాటజీ అన్నావో అది ఎలా స్ట్రాటజీ అవుతుంది, పక్కన వాళ్ళ గేమ్ పాడు చేయటం నీ స్ట్రాటజీయా అంటే సార్ మరి వాళ్ళు అది వాడారంటే అది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ గేమ్ని ఇంపాక్ట్ చేసింది. ఇప్పుడు నువ్వు వాళ్ళు పడేయటం వల్ల వాళ్ళ గేమ్ స్పాయిల్ చేసిన వాడు అయ్యో. సో అది కరెక్టేనా అని చెప్పి ఈ విషయం మీద క్వశ్చన్ చేస్తారు. బట్ టాస్క్ బాగా ఆడాడు, వాళ్ళ టీం చేత బాగా ఆడిపించాడు, ఏదో ఒకటి టాస్క్ గెలిచారు, వాళ్ళు విన్ అయ్యారు, అలాగే నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి. సో ఎక్కడ మాట్లాడాలో అక్కడ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అభయ్కి పులే ఇస్తారు. నెక్స్ట్ పృథ్వీకి పిల్లిచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పృథ్వీ అంతగా కనిపించలేదు, ఓన్లీ ఆ టాస్క్లో కనిపించడమే. పృథ్వీని క్వశ్చన్ చేస్తారు, ఎందుకు బ్రిక్స్ పడేసావు నువ్వు టాస్క్లో అని చెప్పి. అభయ్ చెప్పాడని చెప్తే కనుక అభయ్కి అలాగే ఇచ్చారు కాబట్టి అభయ్ చెప్తే నువ్వు చేసేస్తావా, అలా చేయొచ్చా, సో నీకంటూ నీ థాట్ ప్రాసెస్ ఏమైంది, నీకేమనిపించింది అలా పడేయటం రైటో రాంగా అని చెప్పి అలా క్వశ్చన్ చేసి అడిగే ఇది ఉంది. నెక్స్ట్ అలాగే ఆయన పేస్ట్ అనుకొని ఫేస్ వాష్ వేస్తాడు కదా, వాటి మీద కూడా జోకులు కూడా వేస్తారండి, మరీ ఇంత సీరియస్గా వెళ్ళిపోదు. ఆ జోకులో ఎన్ని వేసుకుంటానే వెళ్తారు. నెక్స్ట్ సోనియాని ఆడపులే అని అంటారు అనమాట. అని చూడమ్మ సోనియా, ట్యాగ్లు అనేది నేను ఇవ్వాలి లేదా ఆడియన్స్ ఇవ్వాలి, అంతేగాని నీకు నువ్వు ఇచ్చుకోకూడదమ్మా సోనియా అని చెప్పి. కానీ ఆవిడకి పులినే చెప్తారు. చెప్పి ఆవిడకి నీకు చాలా మంచి స్కిల్స్ ఉన్నాయి, సో చాలా తెలివితేటలు ఉన్నాయి, పాయింట్స్ బాగా పట్టుకుంటున్నావు, ఎవరిని ఎక్కడ నొక్కితే ఎంత ఈజీగా ట్రిగ్గర్ అవుతారో వాళ్ళని అక్కడ నొక్కుతున్నావు, ఎక్కడ ఏది రేస్ చేయాలో అక్కడ అది రేస్ చేస్తున్నావు, సో నామినేషన్స్లో కూడా దుమ్ము దులుపుతున్నావు, నీకు నచ్చని విషయం ఏదైనా జరిగినప్పుడు నువ్వు ఎదురుగా అసలు భయపడకుండా క్వశ్చన్ చేస్తున్నావు, ఈ కుక్కర్ విషయంలో కానీ లేదంటే ఆరెంజ్ విషయంలో కానీ అన్నీ చేస్తున్నావు. బట్ కొన్ని విషయాలు నువ్వు చూసుకోవాలమ్మా అని చెప్పి ఫీడ్బ్యాక్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి, ఎదుటి వాళ్ళని ఇరిటేట్ చేయటం ఈజీగా, సో కొద్దిగా అదొకటి తగ్గించుకోమని. 2, ఎదుటి వాళ్ళని మాట్లాడినవ్వమని. సో మనం ఒక డిస్కషన్లో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, లేదంటే ఓవర్లాప్ అవటం, లేదంటే వాళ్ళని కంప్లీట్గా డామినేట్ చేయటం కరెక్ట్ కాదు అన్న విషయాన్ని చెప్పే అవకాశం ఉంది. అది మార్చుకోమని చెప్పాలి. అది సోనియాకి ఇంపార్టెంటే, ఈ షోకి ఇంపార్టెంటే. ఎందుకంటే ఇప్పటివరకు ఇంపాక్ట్ చూపించిన వాళ్ళలో 3-4 పేర్లు తెస్తే అందులో ఒకళ్ళు సోనియా. సో సోనియాని ఖచ్చితంగా ఆ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి కరెక్ట్ చేస్తేనే ఈ షోకి ఈ గేమ్కి ముఖ్యం, లేదంటే మాత్రం అది ఉండదు. సో నెక్స్ట్ యష్మికి కూడా పులే ఇస్తారు. లక్లో చీఫ్ అయినా లక్కీ చీఫ్ అని చెప్పి ఆవిడకి లక్ మీద సెటైర్ మాత్రం ఖచ్చితంగా పడిద్ది. బట్
కానీ తన క్లాన్ని తను బాగా లీడ్ చేసుకుంది. లక్గా చీఫ్ అయినా కూడా ఆ క్లాన్ సెలక్షన్ ఏదైతే చేసిందో, ఆ టీం మెంబర్ సెలక్షన్ వాళ్ళు ఒప్పించుకొని ముందే పెట్టుకోవడం, తర్వాత వాళ్ళని అక్కడ కరెక్ట్ పాయింట్స్ చెప్పి వాళ్ళని లాక్కోవటం వాళ్ళ క్లాన్లోకి, అలాగే క్లాన్ని కరెక్ట్గా లీడ్ చేసి గెలుపు బాట పట్టించడం, వీటన్నిటి ప్రకారం చేసుకొని ఆవిడకి పులే ఇస్తారు. బట్ ఆవిడకి కొన్ని ఫీడ్బ్యాక్లు ఇస్తారు. ఏంటంటే ఈజీగా ట్రిగ్గర్ అయిపోతున్నావు నువ్వు. సో ఎవరైనా ముఖ్యంగా సోనియా ఏదైనా ఈజీగా ట్రిగ్గర్ అయిపోతున్నావు, సింపుల్గా అరిచేస్తున్నావు, సింపుల్గా ఎయిట్ చేస్తున్నావు, సింపుల్గా చప్పట్లు కొడుతున్నావు అని చెప్తారు. దాంతోపాటు ఏదైతే ఈ డ్యూటీస్ డిస్ట్రిబ్యూట్ చేసిందో నైనికాకి నిఖిల్కి, దాని మీద క్వశ్చన్ చేసే ఇది ఉంది. ఏంటి ఫేవరెటిజమా? ఎందుకు నిఖిల్కి తక్కువ ఇచ్చో, ఎందుకు నైనికా టీంకి ఎక్కువ ఇచ్చో? నైనికా టీం వాళ్ళు ముఖ్యంగా సీతక్క వీళ్ళందరూ సెకండ్ క్లాస్లో గెలిచినప్పుడు నిన్ను ఎక్కిరిచ్చారని చెప్పి అలా ఏమైనా గజ్జి పెట్టుకున్నావా, లేదంటే నిఖిల్ నీ బడ్డీ కాబట్టి, నిఖిల్ అంటే ఇది కాబట్టి అని చెప్పి చేసావా అని చెప్పి అడిగే అవకాశం ఉంది. బడ్డీస్ కోసం కూడా మాట్లాడదాం. నెక్స్ట్ బేబక్కకు కూడా పిల్లే ఇస్తారు. బేబక్కకి పిల్లే ఇవ్వాలి, ఎందుకంటే బేబక్క ఇలా అంటారనమాట, నీ 3 నిమిషాల ఏవీలో ఉన్నంత కామెడీ 5 రోజుల్లో ఒక్క నిమిషం కూడా కనిపించలేదు అని చెప్పి. ఎయిదర్ నువ్వు సీరియస్గా అంటే నిన్ను ఒకళ్ళు క్వశ్చన్ చేస్తున్నా నువ్వు వాళ్ళని తిరిగి ఏమీ అనలేదు, నీలో ఏదైనా కామెడీ ఉంది, సాఫ్ట్నెస్ ఉందంటే ఆ కామెడీ కూడా మాకు ఎక్కడ కనిపించలేదు. సో బేబక్క నువ్వు అసలు మాకు ఎక్కడ ఏ విధంగా కూడా కనిపించడం లేదు, పాజిటివ్గానే కనిపించట్లేదు, నెగిటివ్గానే కనిపించట్లేదు, నిన్ను ఏమంటున్నావు కూడా నువ్వేమనట్లా, కనీసం నేను గేమ్లో తీసేసినా కూడా నువ్వు ఓకే అని ముందుకెళ్ళిపోతున్నావు, ఇలా అయితే కష్టం అని చెప్పి పిల్లి ఇచ్చే అవకాశం ఉందన్నమాట బేబక్కకి. నెక్స్ట్ నిఖిల్ మీద మాత్రం చాలా ఎక్కువసేపు జరిగిద్ది రేపు. ఎందుకంటే చాలా వరకు ఉన్న కంటెంట్ మొత్తం నిఖిల్కి ఖచ్చితంగా పులేస్తారు. ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అందరినీ లీడ్ చేసి ఈ టాస్క్ల డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా ఇనిషియేట్ చేసింది నిఖిలే కాబట్టి నిఖిల్కి ఆ రకంగా పులిస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మణికంఠ కోసం తన గేమ్ని కూడా సైతం పక్కన పెట్టి తను ఓదార్చడం, యాజ్ ఎ బ్రదర్ లాగా తనకు అండగా నిలబడటం. ఈవెన్ సోనియాని కూడా మణికంఠ విషయంలో పొగుడతారు. సో సోనియా కూడా స్టాండ్ తీసుకుంది కాబట్టి మణికంఠ కోసం, తనకి మోటివేట్ చేస్తుంది కాబట్టి. సో నిఖిల్ని మణికంఠ కోసం స్టాండ్ తీసుకోవటం, తనని బాగా చూసుకోవటం, తన క్లాన్లో తీసుకోవటం, ఈ విషయం మీద కూడా నిఖిల్ని పొగుడతారు. 3, ఇక్కడ పొగడరు ఇంకా. నిఖిల్ ఎంత బాగా సంచాలకుగా చేశాడు, సంచాలకుగా నిఖిల్కి ఎవరెవరు మద్దతు ఇస్తారు, ఎవరెవరు అప్రిషియేట్ చేస్తారనో, ఎవరెవరు బాగా చేశాడు అనుకుంటున్నారు చేతులు ఎత్తని అంటారు. నాకు తెలిసి బేబక్క, సోనియా, మణికంఠ వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఇస్తారు నిఖిల్ సంచాలకుగా బాగా చేశాడని. యష్మి టీం నుంచి కొంతమంది ఎత్తే అవకాశం ఉంది, నైనికా టీం నుంచి ఎవరు ఎత్తరు, ఎందుకంటే సరిగ్గా చేయలేదని వాళ్ళు ఫీల్ అవుతున్నాయి, చివరికి ఓడిపోయింది వాళ్ళే కాబట్టి. సో దానికోసం చెప్తారంట మీ బాడీ మీద నుంచి, శరీరం మీద నుంచి అని ఏదైతే ఉందో దాన్ని నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. శరీరం మీద అంటే మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ టీం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారో చూడాలి. మొత్తం బాడీ కవర్ అవ్వాలా, లేదంటే పైనుంచి వెళ్ళిపోవాలా అన్నది ఇక్కడ మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు మనలో. ఆయన చెప్పిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ కూడా ఏంటో తెలుసుకుందాం. అలాగే బ్రిక్స్ టాస్క్లో అబ్బాయి వచ్చి నేను అడిగినప్పుడు నేను బ్రిక్స్ పడేస్తా అంటే నాకు తెలియదని ఎందుకన్నా అక్కడే ఒక ఫార్మ్ డెసిషన్ తీసుకొని ఉంటే బాగుండేది, లేదు అంటే మధ్యలో డెసిషన్ మార్చుకోకుండా ఉంటే బాగుండేది, లేదు నువ్వు వాళ్ళని ఇంకా పుష్ ఇది చెయ్యొద్దు, మోసం చేయొద్దు అంటే రీస్టార్ట్ చేసినా, అంటే 0 నుంచి స్టార్ట్ చేసినా బాగుండేది. అక్కడ మొత్తం గేమే మారిపోయింది కదా, మేబీ నైనికా టీం వాళ్ళు గెలిచే వాళ్ళు ఏమో ఈ డెసిషన్ వల్ల రాంగ్ అయిందేమో అని చెప్పి అలా కొంచెం నిఖిల్ని లాక్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో కామెడీ కోసం నిఖిల్ సోనియాది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేసే సెటైర్ లాగా, లేదంటే క్వశ్చన్ చేసే అవకాశం అయితే ఉంది అనుకుంటున్నాను నేను. బట్ లీడర్గా ఫస్ట్ నుంచి బాగా నడిపించాడు కాబట్టి అప్రిషియేషన్ ఇచ్చి పులి మాత్రం ఇస్తారు. ఆదిత్యవంకి పిల్లే ఇస్తారు మ్యాక్సిమం. ఇంకా ఫైర్ కావాలి ఓం, ఇంకా నువ్వు ఎక్కడ కనిపించడం లేదు అంతగా. బట్ ఒక విషయంలో ఆయన పొగుడతారు, ఈ విషయంలో పులి కూడా వచ్చేమో. అగైన్ మణికంఠకి చాలా వరకు సపోర్ట్గా ఇచ్చారు. అసలు ఫస్ట్లో మణికంఠ తన మీద అరిచిన డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడినా కూడా తన కొడుకులా భావించి తనని సపోర్ట్ చేయటం, తనకి మంచి మాటలు చెప్పడం, వాటి వల్ల నాగార్జున గారు ఆదిత్యం ఈ విషయంలో పొగిడే అవకాశం ఉంది. నెక్స్ట్ విష్ణుప్రియకి మ్యాక్సిమం పిల్లే ఇస్తారు. విష్ణుప్రియ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, బట్ తనంతా రీచ్ అవ్వలేదు. మీరు ఎక్కడా కనిపించట్లేదు మేడం అంటారు. మీరు యోగా చేస్తా ఒక 2 సార్లు, మెడిటేషన్ చేస్తా 2 సార్లు కనిపించారు చెప్తే, అంతకుమించి గేమ్లో మీ పార్టిసిపేషన్ అనేది ఏమీ లేదు. ఆ మణికంఠ ఇష్యూలో కనిపించడం తప్పితే ఇంకా మీది ఏది లేదు. సో మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఇంకొంచెం మీరు ఫైర్ అవ్వాలని ఇలా చెప్పాలండి, అరాలి అలాంటివి ఏం చెప్పరు. కొద్దిగా ట్రిగ్గర్ అవ్వాలి, ఇంకొంచెం బయటికి రావాలి మీరు, ఇంకొంచెం, లేదంటే అదర్వైజ్ మీరు హౌస్లో ఉన్నారో లేదో కూడా తెలియదు అని చెప్పే అవకాశం ఉంది. నెక్స్ట్ నబీల్కి కూడా పిల్లే వేస్తారు. నబీల్ నువ్వు హౌస్లో ఉన్నావా, ఎప్పుడొచ్చావు నువ్వు అని అంటారేమో. అసలు 0 ఆర్గ్యుమెంట్స్, నేను తీసేసినా కూడా నువ్వేం మాట్లాడకుండా అలాగే కూర్చున్నావు, చీఫ్ రేస్ నుంచి తప్పించినా కూడా అని చెప్పి. బట్ ఏదైతే ఇచ్చాడో పైన మెడ మీద నుంచి వేసుకునే ఐడియా ఏదైతే ఇచ్చాడో అది వాళ్ళ టీం కనుక సపోర్ట్ చేస్తే నబీల్కి అది ప్లస్ అయింది. అది కనుక ఆ స్ట్రాటజీ రాంగ్ అని చెప్తే కనుక నబీల్కి అది ఇంకా మైనస్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రేరణకి పులిస్తారు మ్యాక్సిమం.
పులి కానీ పిల్లి కానీ ఏదైనా వచ్చులేండి, పిల్లి కూడా వచ్చు. నామినేషన్స్లో కొన్ని పాయింట్స్ తను ఏదైతే చెప్పిందో, ఒకటి తనను నామినేట్ చేయటం కానీ లేదా సోనియాని, రెండు మనకంటే స్టోరీని బయటికి తీసుకురావడంలో సక్సెస్ఫుల్ అవటం కానీ, ఈ 2 పాయింట్ల మీద తనకి పులిచ్చే అవకాశం ఉంది. బట్ ఇంకా కోరుకుంటున్నాం ప్రేరణ నీ నుంచి, సో నువ్వు ఇంకొంచెం బాగా ఆడాలి అది అని చెప్పే అవకాశం ఉంది. కిరాక్ సీతకు కూడా పులిస్తారు. కిరాక్ సీతను బాగా మెచ్చుకునే అవకాశం ఉంది. ఏంటంటే ఎక్కడ తనకి ఏది అనిపిస్తే అక్కడ కొట్టినట్టు టాప్ అని చెప్పి మాట్లాడటం, ముఖ్యంగా ఈరోజు గొడవల్లో ఆ బైక్ కానీ ఏదైనా సరే, సో దాని గురించి బాగా ఇచ్చేస్తారు, పొగుడతారని అనుకుంటున్నా. సో పులి అనే ట్యాగ్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఇంకా గేమ్ బాగా ఆడాలి అని చెప్తారు. అలాగే విష్ణుప్రియకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఈరోజు చెప్పింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకున్నాను, క్లీనింగ్ డెవలప్మెంట్ అయ్యిద్దని, దాని గురించి కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ దాని మీద కూడా క్లాస్ పీకే అవకాశం ఉంది అని అనుకుంటున్నా. ఇది కాక ఇంకేమున్నాయి, ఇందాక ఏదో పాయింట్ చెప్తా అన్నా మర్చిపోయా. బడ్డీ, అసలు ఈ బడ్డీలు ఎందుకు వచ్చారు హౌస్లోకి? జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే. అదొక పబ్బులోకి వెళ్తున్నప్పుడు ఒక స్టాక్స్ నాట్ అలౌడ్ కాబట్టి, ఒక అబ్బాయి అమ్మాయి ఉండాలి కాబట్టి బిగ్ బాస్ హౌస్ని కూడా అలా కన్సిడర్ చేసి జస్ట్ లోపల వెళ్ళటం వరకేనా ఈ బడ్డీస్. లోపలికి వెళ్ళిన తర్వాత నీ బిల్లు నీదే, నీ బాయ్ ఫ్రెండ్ నా బిల్లు నాదే, నా గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు. ఇంకేముంది, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని కాదు కానీ జస్ట్ ఫ్రెండ్స్. ఆ బడ్డీస్ కాన్సెప్ట్ అనేది దానికి ఒక ఇవ్వాలి కదా లోపలికి పంపించినందుకు. మేబీ రేపు బడ్డీస్గా మళ్ళీ కూర్చోబెట్టి ఆ వీకెండ్ ఆటలన్నీ ఆడిపిస్తారు తప్పితే, అంతకుమించి ఈ బడ్డీస్ వల్ల ఏమీ యూజ్ లేదేమో అని అనుకుంటున్నా. మరి ఏమైనా ట్విస్ట్ టర్న్లు ఏమైనా ఉంటేమో చూడాలి. ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అంటే, నాకెందుకు మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉండదు అనుకోండి. ఇప్పుడు ఎలాగో ఓటింగ్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. సో ఒకవేళ వాళ్ళు ట్విస్ట్లు టర్న్లు అన్నారు కాబట్టి ఎలిమినేషన్ కనుక చేస్తే ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని నా గట్ ఫీలింగ్. ఒకటి బేబక్క, లేదంటే 2 భాషాబాయ్. సో ఇప్పుడు విజయవాడకి వరదలన్నీ తగ్గిపోయినాయి కాబట్టి కొద్దిగా రోడ్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి కాబట్టి బేబక్కని తీసేసిన బేబక్క ఫ్రీగా వచ్చేయచ్చు హైవే మీద, ప్రాబ్లం ఏం లేదు. సో లేదని వర్షాలు పడి ఉంటే ఆపేవాళ్ళేమో బేబక్కని, ఊరికి అన్న. మ్యాక్సిమం నో ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎలిమినేషన్ చేస్తే వీళ్ళిద్దరిని చేసే అవకాశం ఉంది. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, సీక్రెట్ రూమ్. ట్విస్ట్ టర్న్లకి సరైన సమయం. సోనియాని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెడితే అది కూడా మంచి మూవీ అవుతుంది. లేదా నాగమణి కంటే ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెడితే అది కూడా మంచి మూమెంట్ అవుతుంది. బట్ నాగమణి కంటే ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్కి వెళ్ళే లోపల ఏదైనా జరిగితే మాత్రం ఏం చెప్పలేం. సో ఆ రిస్క్ తీసుకోరు నాగమణి కంటే విషయంలో. సో సోనియా విషయంలోనే ఆ రిస్క్ తీసుకోగలరు. సోనియాని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టి దాని తర్వాత నిఖిల్ని వీళ్ళందరినీ అబ్జర్వ్ చేసి, నిఖిల్ అప్పుడే ఏడ్ చేసి సోనియా కోసం, మళ్ళీ సోనియా 3-4 రోజుల తర్వాత లోపలికి ఎంటర్ అయితే నా సామిరంగా బాగుంటుందని అనుకుంటున్నా. ఈ ప్లాన్ కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం అదిరిపోయింది. సో అదర్వైజ్ ఉండదు అనుకుంటున్నాను ఎలిమినేషన్ 90%. సో రేపు మార్నింగ్ మనకి ఏ విషయం అన్న తెలిసిద్ది, ఎవరు ఓటింగ్లో లీస్ట్లో ఉన్నారు ఏంటి అని చెప్పి. సో రేపు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా తెలియగానే పోస్ట్ చేస్తాను, ఎవరైనా ఎలిమినేట్ అయ్యారు ఏమైనా న్యూస్లు తెలిస్తే. వీడియో కుదిరితే, అంటే అందరూ పండగ చేసుకుంటారు, మేము కూడా పూజలు ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఒకవేళ ఆ టైం ఉంటే వీడియోతోనే ఖచ్చితంగా కలుస్తా. అదర్వైజ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. వీడియో లైక్ చేయండి. నాగమామ ఇంకేం అడుగుతాడు అనుకుంటే, అసలు మీరు నాగమామ ఎందు మామ నువ్వు మాట్లాడేది, నాగమామగానే అడగాలి అన్నీ, అంతా నీ భ్రమ నీ భ్రాంతి అంటారా? ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి బాగానే ఉంటుంది అనుకుంటున్నా హోస్టింగ్. నెక్స్ట్ మండే నుంచి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇంకొకటి వైల్డ్ కార్డ్స్. సో ఒకటి పోస్ట్ చేశారు బిగ్ బాస్ టీమ్. ఏంటంటే ప్రియాంక జైన్తో ఒక ప్రోగ్రాము మండే 2 PM నుంచి, అదేదో పెద్దారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను చూడండి, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. సో అక్కడ తను లైవ్ చూస్తారంట ఆ కాలేజ్ స్టూడెంట్స్తో కలిపి. సో కరెక్ట్గా 2 PM నుంచి చూస్తారని ఉంది. అంటే ఆ 2 PMకి ఏదైనా జరగబోతుందా? ఎవరైనా సెలబ్రిటీ బిగ్ బాస్ హౌస్లో అడిగి పెట్టబోతున్నాడా? లేదంటే ఎవరైనా వైల్డ్ కార్డ్ బిగ్ బాస్ హౌస్లో అడిగి పెట్టబోతున్నారా? ఎగ్జాక్ట్గా 2 PM నుంచి లైవ్లో ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ నాలో వచ్చింది. సో చూడాలి. అలాగే వీకెండ్ అంటే సండే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అని అంటున్నారు. ఎందుకో శోభా శెట్టి గారు ఏమైనా వస్తారేమో అన్న ఇంట్యూషన్ కనిపిస్తూ ఉంది. బట్ ఎవరు వస్తారో తెలియదు కానీ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంది అంటున్నారు. అది కూడా రేపు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అట్లా పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్. అయ్యో నైట్ చేసానని తెలిసిపోయిద్దేమో మీకు. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.